ఓం శాంతి. జీవితం అనే ప్రయాణంలో అనేక రకాల ఎగుడు దిగుడులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కష్టాలు, నష్టాలు, సుఖం, దుఃఖం, మంచి, చెడు, పాపం, పుణ్యం, గౌరవం, అవమానం, ఇలాంటి అనేక రకాల పరిస్థితులని మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో ఈ మొత్తం ప్రపంచంలో నాకు సత్యమైన, స్నేహపూర్వకమైన ఆధారం కనిపించటం లేదు, అందరి మనస్తత్వము ఒకేలా ఉంది అని అనిపించినప్పుడు ఒక్కొక్కసారి మన మనస్సుకి శక్తిని, బలాన్ని ఇచ్చే ఒక లోకానికి అతీతమైన ఒక మహాశక్తి మనకు అనుసంధానమైతే బాగుండు అనిపిస్తుంది. మన మనస్సుకి అద్దంలా కనపడే స్వచ్ఛమైన అద్దం లాంటి హృదయం గల ఒక మహాశక్తి ఎవరైనా మనకు అండగా నిలిస్తే బాగుండు అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఎవరైనా సరే అనాది కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి కూడా ఋషులు, మునులు, మహర్షులు, యోగులు, అంతేకాకుండా మహా పుణ్యాత్ములైనటువంటి భక్తులు కూడా రామదాసు, మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య లాంటి మహాపురుషులు ఎందరో భగవంతుని తమకు నచ్చిన స్వరూపంలో సంపూర్ణంగా తమ మనస్సుని సమర్పణ చేసి, వారిలో మనస్సుని ఐక్యం చేసి వారి నుంచి శక్తులను పొందినటువంటి చరిత్ర భక్తిలో, పురాణాల్లో, ధార్మిక గ్రంథాల్లో, అన్ని మతాల్లో వివిధ రకాలుగా కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఒక శ్రేష్టమైన, దివ్యమైన సాధనని మనం మనస్సు ద్వారా ఈ కలియుగంలో, ఈ వేగంతో నిండినటువంటి దినచర్యలో కూడా మనస్సుకి అలసట కలిగినప్పుడు, మనస్సుకి ప్రపంచం నుంచి కాసేపు దూరంగా, ప్రపంచానికి అతీతంగా, భూమండలానికి అతీతమైన ఒక నిశ్శబ్ద లోకంలో విహరించాలని అనిపించినప్పుడు మనం నిదానంగా మన మనస్సుని ఆ అనంతమైన లోకాలకు, సర్వశ్రేష్టమైనటువంటి అత్యంత పవిత్రమైన శక్తి కలిగినటువంటి గాడ్, భగవంతుడు, అల్లా, యెహోవా, ఈశ్వర అనే యూనివర్సల్ పవర్, విశ్వశక్తిని మన మనస్సుకి అండగా నిలుపుకోవచ్చు. అలాంటి విశ్వశక్తిని మన మనస్సుకి ఎలా అనుసంధానం చేసుకోవాలి అనేది మనం కొన్ని నిమిషాలు తెలుసుకుంటే, ఏ రోజైనా సరే ఎలాంటి సమస్య, ఎలాంటి ఆపద ఎదురైనా చుట్టుపక్కల ఉన్న వారిలో ఎవరి నుంచైనా సరే మనకు చేయూత లభించటం లేదు, సహకారం లభించటం లేదు అనిపించినప్పుడు ఒక్కసారి మనం ప్రయత్నించి చూస్తే తప్పకుండా మంచి ఫలితం పొందగలుగుతాము. కానీ మన ప్రయత్నంలో మాత్రం సంపూర్ణమైనటువంటి మానసిక నిశ్చయం అనేది ఉంటే సరిపోతుంది. నిశ్చయంతో నిశ్చితమైన విజయం లభిస్తుంది అనేది మన ధర్మశాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కనుక సంపూర్ణమైన మనస్సుతో, భగవంతుడి యొక్క తేజస్సుతో కూడిన ఒక స్వరూపాన్ని మనస్సులో ఊహించుకొని, ఆ దివ్యమైన తేజస్సుతో నిండిన ఆ స్వరూపంతో మన మనస్సుని అనుసంధానం చేసి, మన లోపల ఉన్న ఆత్మశక్తిని జాగృతం చేసి, ఆత్మశక్తిలో ఉండే మనోనేత్రము ద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క మహాజ్యోతిమయమైనటువంటి శక్తి నుంచి వచ్చే అఖండమైన కిరణాల ప్రవాహాన్ని మనసులోకి తీసుకుంటూ, మనస్సుని, ఆత్మని అనంతమైన శక్తులతో జాగృతం చేసుకొని ఒక ఆనందం, ఒక శాంతి, శక్తి, అనంతమైనటువంటి ఒక మహాశక్తి నాకు తోడున్నాడు, రేపటి జీవితం మీద నాకు సంపూర్ణమైనటువంటి భరోసా ఇస్తున్నాడు అని ఒక శక్తివంతమైన సంకల్పాన్ని మనం మనస్సులో తీసుకొని జీవితాన్ని ధైర్యంగా, సాహసంతో, నమ్మకంగా ముందడుగు వేయటానికి ఈ ధ్యానం
విశ్వశక్తితో మనల్ని మనం అనుసంధానం చేసుకునే ఒక దివ్యమైన ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం మనం ఇప్పుడు కొన్ని క్షణాలు మనస్సుని, శరీరాన్ని పూర్తిగా కాసేపు మర్చిపోయి గాఢంగా నిశ్శబ్దంలోకి లీనమయ్యి మనస్సుని మన ఈ శరీరం మొత్తాన్ని నడిపించేటటువంటి ఆత్మ అనే ఒక స్వచ్ఛమైన ప్రాణశక్తి ఉంది. ఆత్మను మనము ఒక నక్షత్రంలాగా అనుభవం చేసుకొని ఆ నక్షత్ర స్వరూపంలో విల్ పవర్ అనేది దాగి ఉంది. కనుక మనము ఎంతగా ఈ శరీరంలో ఈ తల నుంచి కాలి వరకు ఉన్నటువంటి ఈ దేహం యొక్క స్వరూపాన్ని, ఈ అల్పకాలికమైన స్వరూపాన్ని, రక్త మాంసాదులతో తయారైనటువంటి మార్పుకు అనుకూలంగా ఉండే, ఈ ప్రకృతికి అనుకూలంగా ఉండే, ప్రకృతి ప్రభావానికి లోనయ్యే ఈ శరీరాన్ని మనం మనస్సు నుంచి నిదానంగా తొలగించి మనస్సును కేవలం ఒక పవిత్రమైన స్వచ్ఛమైన ఆత్మస్వరూపము అనే జ్యోతి మీదకు మనం నిలిపినట్లయితే కొన్ని నిమిషాలు, ఒక 2 నిమిషాలు మనస్సుని ఆత్మ అనే ఒక స్వచ్ఛమైన స్వరూపం మీదకి హాయిగా నిలిపినట్లయితే ఆత్మ అనేది నేనుగా మారిపోతున్నాను. చీమ ఎంత చిన్న సైజులో ఉంటుందో అలాగే మనం గ్యాస్ లైటర్ వెలిగిస్తే చిన్న స్పార్క్ ఎంత తేజస్సుతో, ఎంత చురుగ్గా, ఎంత వేగంగా బయటికి విడుదలవుతుందో అలాగే ఈ మొత్తం శరీరాన్ని నడిపించే ఒక ప్రాణశక్తి ఆత్మ యొక్క చైతన్యం రూపంలో ఉంది. కనుక మనము కొన్ని నిమిషాలు విశ్వశక్తికి అనుసంధానం అవ్వాలి అంటే మనస్సులో ఆత్మ యొక్క చైతన్య స్వరూపాన్ని 2 నిమిషాలు గాఢంగా, డీపుగా ఆస్వాదించాలి. ఈ మొత్తం శరీరంలో భ్రుకుటి మధ్యలో మెదడుకి ఆనుకొని ఉండే ఈ ఆత్మ అనే చైతన్యమైన వెలుగు అందులో ఆలోచనల్ని కలిగి ఉంటుంది. మనస్సు ఆలోచన శక్తి అనేది మనకు తెలిసిన విషయం. అంటే ఆలోచనలన్నీ మనస్సులో నడుస్తుంటాయి. ఆ మనస్సే ఆత్మ యొక్క స్వచ్ఛమైన నిర్మలమైన నేత్రంలాగా పనిచేస్తుంది. కాబట్టి మనం మనస్సుని ఎంత డీప్గా శాంతిమయంగా చేస్తామో అప్పుడు మనోనేత్రము మనం ఊహించే ప్రతి దృశ్యంలో ప్రశాంతమైనటువంటి స్థితి మనకు అనుభవం అవుతుంది. కనుక ఇప్పుడు నేను మనస్సు ద్వారా ఈ ప్రపంచాన్ని పూర్తిగా శూన్యమయమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి స్థితిలో హాయిగా నన్ను నేను ఏకాంత స్థితిలో భూమండలంలో నా చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పరమ ప్రశాంతత, పరమ నిశ్శబ్దం యొక్క స్థితిని నా మెదడులోని కణాల నిండా నిలుపుకుంటున్నాను. ఏమాత్రము ఏ శరీరంలోని, మెదడులోని, అవయవాల్లోని ఏ కణంలో కూడా ఒత్తిడి కానీ అలసట కానీ లేదు. నేను పూర్తిగా విశ్రాంతిమయమైపోతున్నాను. ప్రతి కణం ఒక స్వతంత్రమైన కణంలాగా, ప్రతి భాగం ఒక స్వతంత్రమైన స్థితిలోకి వస్తూ ఉంది. చేతులు కూడా, తల భాగము కూడా, కాళ్ళు కూడా, హృదయం, ఉదరము అన్ని భాగాలు వాటికవే స్వేచ్ఛగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇక నేను నిదానంగా నా మనస్సులో కేవలం ఒక మహాజ్యోతి స్వరూపమైన నా ఆత్మశక్తిని గమనిస్తున్నాను. నేను శరీరం నుంచి నిదానంగా నా స్వరూపాన్ని ఒక తెల్లని నక్షత్రమయమైన స్థితిలోకి తీసుకొస్తున్నాను. శరీరం అనేది కలిగి ఉన్నప్పటికీ గాలిలో ఒక నక్షత్రం తేలియాడుతూ ఉన్నట్లుగా నేను కొన్ని మీటర్ల ఎత్తులో, భూమికి కొన్ని మీటర్ల ఎత్తులో ఒక తెల్లని ఆత్మస్వరూపంలో హాయిగా తేలియాడుతున్నాను. నా యొక్క చైతన్యమైనటువంటి ఆత్మశక్తి మనస్సు ద్వారా నేను అనుభవం చేసుకోగలుగుతున్నాను. అత్యంత తేలికైనటువంటి స్థితిలో
మనస్సులో ఆలోచనలు నిదానంగా తగ్గుతున్నాయి. మనస్సు నిండా కేవలం ఆత్మస్వరూపం ప్రకాశిస్తూ ఉంటే ఆత్మస్వరూపం నుంచి నలువైపులకి 7 రంగుల కిరణాలు వస్తున్నాయి. ధర్మ గ్రంథాల్లో చెప్పిన ప్రకారంగా ఆత్మ అనేది 7 రకాల ఆత్మ ప్రాణశక్తి తరంగాలను వెదజల్లుతూ ఉంటుంది. ఆత్మలో శాంతి అనే కిరణాలు ఉంటాయి, శక్తి అనే కిరణాలు ఉన్నాయి, ఆనందం అనే కిరణాలు ఉన్నాయి, పవిత్రత అనే తరంగాలు ఉన్నాయి, ప్రేమ అనే తరంగాలున్నాయి, సుఖము అనే తరంగాలున్నాయి, జ్ఞానము అనే తరంగాలున్నాయి. ఇన్ని రకాలుగా ఇన్ని రంగుల్లో ఆత్మస్వరూపం నుంచి మన నుదుటి మధ్యలో మెదడు మీదకి తల భాగం నిండా 24 గంటలు మనం మనస్సును గనక నిస్సంకల్పంగా, అంటే ఎలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనల ప్రభావం లేకుండా ఆత్మస్వరూపాన్ని నేను, నా ఆత్మ అనేది ఒక దివ్యమైన చైతన్యమైన శక్తి, మరణం లేని అనేక జీవితాలను నిర్భయంగా స్వేచ్ఛగా విజయవంతంగా నడుపుకుంటూ ఈ జీవితంలోకి నేను ఇప్పుడు ప్రవేశించిన ఒక స్వచ్ఛమైన ఆత్మను. భగవద్గీతలో చెప్పినట్లుగా నా ఆత్మశక్తి అనేది మరణం లేదు, కనుక నేను నాలోని శక్తిని అనేక జన్మల వరకు ఇలాగే నిలుపుకోగలుగుతాను. ఇప్పుడు నేను ఈ అనంత సృష్టికి అధిపతి అయినటువంటి సర్వలోకాలకు శ్రేష్టమైన శక్తి ఆధారమైనటువంటి ఆ మహాశక్తిని, యూనివర్సల్ పవర్ని, విశ్వశక్తిని, కాస్మిక్ పవర్కి బేస్ పాయింట్ అయినటువంటి గాడ్ ఎనర్జీకి నేను మనస్సుని కలుపుతున్నాను. నా మనస్సుని ఇప్పుడు ఈ భూలోకానికి అతీతంగా అన్ని లోకాల కంటే పైన ఉన్నటువంటి సృష్టిలో 3 లోకాలున్నాయి. భూలోకం, సూక్ష్మలోకం, లాస్ట్న ఉండే పరమాత్మలోకం, దాన్ని గాడ్స్ వరల్డ్, భగవంతుని ప్రపంచం అంటారు. ఈ కాస్మిక్ ఎనర్జీకి పుట్టిన కేంద్రంగా, కాస్మిక్ ఎనర్జీకి జనరేషన్ కేంద్రంగా, కాస్మిక్ ఎనర్జీ స్టార్ట్ అవుతున్న పాయింట్ ఆ గాడ్ ఎనర్జీనే, ఆ పరమాత్మని అనంత కోటి సూర్య తేజోమయంగా గీతాలో వర్ణించారు. సైన్సులో ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాల శక్తులకి, ఆటమిక్ పవర్, ఎలక్ట్రిక్ పవర్, న్యూక్లియర్ పవర్, అన్ని రకాల నేచురల్ పవర్, సూపర్ న్యాచురల్ పవర్, కాస్మిక్ పవర్, ఈ అన్ని రకాల శక్తులకు అత్యంత మూలమైనటువంటి గాడ్స్ పవర్. ఆ పవర్ నుంచి నిరంతరం 3 లోకాల్లో అనంతమైన శక్తి యొక్క రేడియేషన్ అనేది వ్యాపిస్తూ ఉంటుంది. ఆ అనంతమైన శక్తి తరంగాలను ఎంత గొప్పగా, ఎంత విశాలంగా, ఎంత ప్రేమమయంగా, ఎంత శక్తిమయంగా, ఎంత శాంతిమయంగా, ఎంత ఆనందమయంగా నా మనస్సులో ఊహించుకోగలుగుతున్నానో, ఇది ఒక స్వచ్ఛమైన ప్రార్థనలాగా మారి, ఒక స్వచ్ఛమైన ఆరాధనలాగా మారి, ఒక స్వచ్ఛమైన ధ్యానంలాగా మారి నా ఆత్మను ఆ భగవంతుడి యొక్క ఆత్మతో జోడిస్తూ ఉంది. ఈ దివ్యమైన అనుభూతిలో మనస్సు నాలో ఎంతో శక్తిని అనుభవం చేసుకోగలుగుతుంది. నా మనస్సు ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప శక్తిని పొంది అనంతమైన సంతోషంలోకి, అనంతమైన పాజిటివ్ తరంగాలతో నిండిపోతా ఉంది. చుట్టూ భగవంతుడి యొక్క కిరణాలు తప్ప ఆ భగవంతుడి లోకంలో ఎటు చూసినా అనంతమైన శాంతి, శక్తి, ఆనందపు కిరణాలు నలువైపులా ఎటు చూసినా 100 కిలోమీటర్ల వరకు అఖండమైన సూర్య కిరణాల వేడి వెలుగులాగే భగవంతుడి నుంచి శాంతి, ఆనందం అనే చల్లని అనేక రంగుల కిరణాలు, అఖండమైన ప్రకాశం నా మనస్సులో ప్రత్యక్షంగా గమనిస్తున్నాను. నా మనస్సు ద్వారా భగవంతుడి యొక్క శక్తికి అనుసంధానమయ్యాను. భగవంతుడి యొక్క శక్తి కిరణాల ప్రవాహం నా మనస్సు మీద ఒక జలపాతంలాగా కురుస్తుంటే
నా ప్రతి ఆలోచన అనంతమైనటువంటి శక్తికి, అపారమైన ఆనందానికి, పరమ ప్రశాంతతకు దగ్గరగా చేరి సంపూర్ణమైన విశ్రాంతిలోకి, సంపూర్ణమైన ధైర్యంలోకి, అనంతమైన శక్తిలోకి నన్ను నేను తీసుకొచ్చుకుంటున్నాను. నాలోని నాకు తెలియని ఒక కొత్త శక్తి నాకు పరిచయం అవుతా ఉంటే, ఒక కొత్త జీవితం, ఒక కొత్త ధైర్యం నా లోపలికి నిండుతా ఉంది. నాకు చుట్టూ నలువైపులా అనంతమైనటువంటి దేవతల ఆశీస్సుల పుష్పాలు నా మీద కురిసినట్లు ఆ భగవంతుడి యొక్క అనంతమైన శక్తుల కిరణాల పుష్పాలు నా మీద కురుస్తున్నాయి. నా ఆత్మ చుట్టూ అనంతమైన శక్తి తరంగాలు నిండిపోతున్నాయి. ఇప్పుడు నేను ఈ శరీరం యొక్క స్థితిలోకి తిరిగి ఆ భగవంతుణ్ణి ఇలాగే మనస్సు ద్వారా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అనుసంధానమైనటువంటి స్థితిలో కొనసాగిస్తూ, ఇప్పుడు నేను ఈ కూర్చున్నటువంటి స్థితిలో నా చుట్టూ ఆ పరమాత్మ ప్రపంచం నుంచి, పరంధామం అనే ఆ పరమాత్మ ప్రపంచం నుంచి అనంతమైన శక్తి, వెలుగు, ప్రకాశవంతమైన శాంతి, ఆనందం, ప్రేమమయమైనటువంటి అనేక రంగుల కిరణాల ప్రవాహం ఇప్పుడు నా మనస్సు, నా ఆత్మ మీదకి, నా శరీరం మీద కూడా కురుస్తున్నాయి. ఒక నిరంతరమైన ధారలాగా ఆ పరమాత్మని కిరణాలు నా తల మీద పడుతూ ఉంటే, తల లోపల నుంచి మెదడు లోపలికి కిరణాలు వచ్చి, మెదడు లోపల నుంచి హృదయంలోకి, ఉదరంలోకి, కాళ్ళలోకి, అరికాళ్ళలోకి, చేతుల్లోకి కూడా ఆ కిరణాలు పూర్తిగా నిండిపోయి 7 రంగుల కిరణాలు నా దేహంలో, మనస్సులో, మెదడులో ప్రతి కణంలోకి చొచ్చుకొని పోయి అన్ని కణాల్లో ఉన్నటువంటి అలసటను, అలజడిని బయటికి నెట్టేసి, టార్చ్ లైటు ఫోకస్ చీకటిని బయటికి నెట్టినట్లు నా మనస్సు, శరీరంలో ఉన్నటువంటి నెగిటివిటీని ఈ పరమాత్మ యొక్క ఊహా శక్తి నుంచి వస్తున్న వెలుగు, ఆ శక్తిలో ఉన్న శాంతి, ఆనందమయమైనటువంటి తరంగాలు నా దేహంలో అణువులో దివ్యమైన తేజస్సును, పరమశాంతిని నింపేస్తున్నాయి. నాకు తెలియకుండా నన్ను నేను ఒక మహాజ్యోతితో అనుసంధానం చేసుకొని ఈ సృష్టిలోకెల్లా సర్వోన్నతమైన శక్తితో నన్ను నేను అనుసంధానం చేసుకున్నాను. ఇక నాకు ఈ ప్రపంచంలో సర్వోన్నతమైన శక్తి యొక్క తోడు లభించింది. గీతాలో చెప్పినట్లు మనస్ఫూర్తిగా నాకు సమర్పణమైనటువంటి వ్యక్తులకి నేను తిరిగి నా సర్వశక్తులను సమర్పిస్తాను అని ఒక స్వచ్ఛమైనటువంటి హామీ భగవంతుడు అందించినారు. ఇప్పుడు నేను నా మనస్ఫూర్తిగా కొన్ని నిమిషాలైనా సరే నేను భగవంతుడికి నా మనస్సుని 100% సమర్పిస్తే, ఆయన యొక్క అఖండమైన వెలుగులోని అనంతమైన కిరణాల ప్రవాహం ఇప్పుడు నా మనస్సుకి 100% లభించినట్లుగా హాయిగా మనస్సులో తేలియాడుతూ శరీరం అంతా తేలికైపోయింది. నా చుట్టూ అనంతమైన విశ్వశక్తి యొక్క వెలుగు తరంగాలు మనస్సులో, శరీరంలో నిండి నా చుట్టూ, నేను కూర్చున్న దగ్గర, నేను ఉంటున్న ప్రదేశంలో కూడా కొన్ని మీటర్ల వరకు ఆ వెలుగు నిండిపోయి, నాకు సమీపంగా వస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఆ వెలుగులోని ఆనందం, శాంతి వాళ్ళకు కూడా స్పర్శిస్తున్నట్లు మనస్సులో అనుభవం చేసుకోగలుగుతున్నాను. ఒక కొత్త జీవితం నాకు కనిపిస్తూ ఉంది. ఒక స్వచ్ఛమైన పాజిటివ్ శక్తికి నన్ను నేను అనుసంధానం చేసుకోవచ్చు అని నమ్మకం కలుగుతూ ఉంది. ఇప్పుడు నా మనస్సు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దివ్యమైన ఆత్మస్వరూపంలోని పాజిటివ్ శక్తిని గమనించగలుగుతున్నాను. నా మనస్సు నిండా పాజిటివ్ తరంగాలు నిండిపోయాయి. ప్రతి పనిలో పాజిటివ్ సంకల్పాలతో, దివ్యమైన శక్తితో, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని
ముందుకు తీసుకువెళ్తున్నాను. భయం లేకుండా, బాధ లేకుండా, సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో భగవంతుడి యొక్క అనంతమైన శక్తి యొక్క ఆశీస్సులతో విజయవంతంగా అడుగులు ముందుకు వేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.